విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వ్యాన్లను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మొబైల్ క్లినికల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరీక్షల పరికరాలను వెంకయ్య నాయుడు పరిశీలించారు. ఒక వాహనంలో వైద్యుల కన్సల్టేషన్తో పాటు ఫార్మసీని ఏర్పాటు చేయగా మరో వాహనంలో రక్త పరీక్షల ల్యాబ్, ఈసీజీ, 2D ఎకో, ఎక్స్రే వంటి ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం వారి వద్దకే చేరేలా ఈ వాహనాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరిని వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పర్యటనలు చేశాడు ఆయన. రాజకీయ కార్యకర్తలు, నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి పని ఏంటంటే ఎబిలిటీ, శక్తి ఉండాలి. 2 మొబిలిటీ, తిరగలిగే సామర్థ్యం ఉండాలి. జనం మన దగ్గరికి రావడం కాదు, జనం మన దగ్గరికి వెళ్ళాలా, జనం దగ్గరికి మనం వెళ్ళాలా, వాళ్ళకి మనం విషయాలు తెలియజెప్పాలి. నేను నెల్లూరు జిల్లా వాస్తవ్యండి. నా చిన్నప్పుడు నెల్లూరుకి వాజ్పేయి గారు వస్తున్నారంటే మైక్ అనౌన్స్మెంట్ చేశారు. ఇందాక చెప్పారు కదా, జట్కాలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. సాయంత్రం బహిరంగ సభ ఉంది కోమటి మైదానంలో. అటల్ బిహారీ వాజ్పేయి, తరుణ హృదయ సామ్రాట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరు సభకు రండి అని చెప్పేవాడిని. సభకు వచ్చారు. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు నెల్లూరుకి ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత నిదానంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి అక్కడ దాకా వెళ్ళాను. వాజ్పేయి గారు నాకు తెలిసి నెల్లూరు జిల్లాకే కనీసం 6 డజన్ సార్లు వచ్చారు. ఒక జిల్లాకి 6 సార్లు. ఎక్కడ దేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ప్రతి జిల్లా దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఆ రోజుల్లో ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని సాధనాలు పెరిగాయి. మేము వచ్చినప్పుడు విమానము, హెలికాప్టరు, మన కార్లు, మన ట్రైను, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి అయితే స్పెషల్గా కూడా ట్రైను, ఈ అవకాశాలన్నీ కలిగాయి. కానీ ఆ రోజుల్లో అవకాశాలు లేవు. అవకాశాలు లేని రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు దేశవ్యాప్తంగా తాలూకా తిరిగి, జిల్లా అంతా తిరిగి పార్టీని, సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజెప్పి దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా చేసినట్టుగా మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిని దేశం మనం అందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలా. బీజేపీ కార్యకర్తలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని చదవాలా. ఇవాళ అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది, తెలుగుదేశంతో కలిపి, జనసేనతో కలిపి. అధికారంలో ఉన్నప్పుడు ఉండే ప్రజాప్రతినిధులు ప్రజలకు మేలు చేయాలా, దాంట్లో కూడా ప్రధాన సూక్తి నిన్ననే ఏకాత్మ మానవతావాదాన్ని గురించి బీజేపీ వాళ్ళు సభ పెట్టుకున్నారు. ఇక్కడ రీచింగ్ ది అన్రీచ్డ్ పీపుల్, మన యొక్క లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్, ఈ లైన్లో ఆఖరి వరుసలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలా. నిజంగా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి అవకాశం కల్పించిన ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేయబట్టి, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాబట్టి నాకు ఈ అవకాశం కలిగింది. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు చెబుతూ, వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆవిష్కరిస్తున్నారంటే ఆయనకి ఏంటంటే రాజకీయాలు, పార్టీల కంటే దేశమే గొప్పది అనే నిదానాన్ని గట్టిగా నమ్ముకొని 66 సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర. అనేక సందర్భాల్లో అనేక కష్టాలు పడి జనసంఘం నుంచి మొదలై అనేక విధాలుగా రెండు పార్లమెంట్ మెంబర్స్గా ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఆయన భయపడకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఆయన కళ్ళ ఎదురుగానే, ఆయన చేతుల మీద కానీ ఆయన ప్రధానమంత్రి అవ్వటం, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రి పదవిని గోటితో సమానం కింద పక్కన పెట్టారు. నేను రాజకీయాల్లో విలువలతోనే ప్రధానమంత్రిగా ఉంటాను, కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఓటు రాజకీయాలు, నోటు రాజకీయాలు చేయను అని కూడా నిరూపరించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.